ఇవాల్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా గోదావరి నీళ్ల అంశమే ఈసారి సమావేశాల్లో ప్రధాన ఎజెండా కానుంది. కృష్ణా గోదావరి జలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జాప్యం సహా నీటి సమస్యకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పాపమేనని అధికార కాంగ్రెస్ ఎండగట్టేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర సర్కార్ అంగీకరించిందని, ఇది రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగేందుకు ప్లాన్ చేసుకుంది. ఇక బీజేపీ, ఎంఐఎం కూడా ప్రజా సమస్యలు, గ్యారంటీల అమలు, పాత బస్తీ అభివృద్ధి లాంటి అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి. 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా కృష్ణా గోదావరి ఈ నీళ్లకు సంబంధించినటువంటి నీటి వాటాల మీద చాలా వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద బీఆర్ఎస్ వర్సెస్ గవర్నమెంట్ అన్న విధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఒకరి మీద ఒకరు ఈ నీటి వాటాల మీద ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. దాని మీద మేజర్గా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక మొదటి ఏదైతే ఇవాళ ప్రారంభమవుతుందో ప్రారంభంగానే ముందుగా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రామరెడ్డి, దామోదర్ రెడ్డి, తర్వాత లక్ష్మారెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా అసెంబ్లీ సంతాపం తెలుపనుంది. ఆ తర్వాత పలు బిల్లులకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్లు ఏవైతే వాటిని అసెంబ్లీలో టేబుల్ చేయబోతున్నారు. ఇందులో మేజర్గా మనకు ఈ ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇప్పటికే వాటిని జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. సో దానికి సంబంధించినటువంటిది ఒకటి. తర్వాత ఇక 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లకు చేయడం, జిహెచ్ఎంసీని విస్తరించడం ఒకటి. వీటితో పాటు ఇక స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఏదైతే 2 పిల్లల నిబంధనను ఎత్తేసారో దానికి సంబంధించినటువంటిది ఒక ఆర్డినెన్స్. ఇక వీటితో పాటు వేతన సవరణకు సంబంధించినటువంటి 2 ఆర్డినెన్సులు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక దీంతో పాటు తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్టుకు సంబంధించి కూడా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఉద్యాన అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి వార్షిక లెక్కలు కూడా ఈ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి బిల్లు కూడా సభలో పెట్టబోతున్నారు. ఇట్లా పలు బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ సంబంధించినటువంటి బిల్లులు కూడా టేబుల్ చేయబోతున్నారు. ఇందులో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, తర్వాత మంత్రి సీతక్క, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, సో వీటి ఆర్డినెన్స్ సంబంధించి ఆ సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇవి మేజర్గా ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఈ మొదటి రోజు కాబట్టి ఈ సంతాపం తర్వాత పలు బిల్లులను అసెంబ్లీలో టేబుల్ చేసిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఆ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించబోతున్నాము ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది.